మళ్ళా ఆ కారిడార్ పవర్ గ్రిడ్ కోసం డబ్బులు కట్టిండ్రు 2 సంవత్సరాల పాటు ఈ ప్రభుత్వము కరెక్ట్గా డీల్ చేయలేదు అధ్యక్ష గవర్నమెంట్ తోటి టైంకు పైసలు కట్టలే అగ్రిమెంట్ ఎంటర్ అయిన తర్వాత తక్కువ రేటుగా కరెంట్ తీసుకున్నారు అగ్రిమెంట్లకు ఎంటర్ అయిన తర్వాత సంబంధిత అధికారులు కావచ్చు మంత్రి గారు ముఖ్యమంత్రి గారు కావచ్చు బాబు బాధ్యతారహితంగా 1 మినిట్ సంజయ్ రెడ్డి గారు డిస్టర్బెన్స్ అధ్యక్ష ఛత్తీస్గఢ్ విషయంలో ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ తోటి ఒక బాధ్యతాయుతంగా ఒకవేళ వీళ్ళు కరెక్ట్గా ఇట్లా ప్రవర్తించుంటే చేసుంటే అది తక్కువ రేటు కరెంట్ అధ్యక్ష వీళ్ళు ఎంఓఐ చేసుకొని కూడా కరెక్ట్గా డీల్ చేయకపోవడం వల్ల సమయానికి పైసలు కట్టకపోవడం వల్ల నష్టపోయింది డిస్ప్యూట్ వచ్చింది ఆగిపోయింది వాళ్ళు బయట ఎక్కువ రేటుకి అమ్ముకుంటున్నారు నష్టపోయింది ఎవరు అధ్యక్ష మనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే మీరు ప్రభుత్వంలో ఉన్నది అధికారంలో ఉన్నది బాధ్యతగా పనిచేయమని చెప్పి తెలంగాణలో రెండోసారి కూడా అధికారం ఇచ్చి తప్పితే ఇంత నిర్లక్ష్యంగా పనిచేస్తారని ఎవరు ఊహించలేదు అధ్యక్ష అప్పుడు మాకు మీరు స్పీకర్ స్థానంలో మీరు లేరు అధ్యక్ష మేము ఆడు ఉన్నాం 6గురము ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతురు కానీ అంత మాట్లాడుతురు ఇంత మాట్లాడుతురు కానీ ఒక్క నిమిషం కూడా మైకి ఎక్కిపోయేటోళ్ళు ఒక్క నిమిషం మాట్లాడకపోతే ప్రాబ్లం చెప్పితే డిబేట్ కావద్దు మైక్ కట్ లేదంటే ఇక్కడి నుంచి 100 మంది లేసేవాళ్ళు కొన్నిసార్లు అయితే నన్ను కొడతందుకే వచ్చారు అధ్యక్ష 100 మంది కౌరవులాగా మీదికి పంచపాండవులా 6గురం ఉంటే నన్ను కొడతందుకు వచ్చారు మీదికి ఎంత దుర్మార్గమైన పరిపాలన నేనెప్పుడు చూడలే అధ్యక్ష నేను ఎంపీగా పనిచేసిన మా భువనగిరి పార్లమెంట్ ప్రజలు ఓటేసి గెలిపించినందుకు 60 ఏండ్ల కళ తెలంగాణ పోరాటంలో తెలంగాణ ఉద్యమం సమయంలో పార్లమెంట్ సభ్యునిగా తెలంగాణ కోసం కొట్లాడుతుండే మా సహచర ఎంపీలతో పొన్నం ప్రభాకర్ మేము అందరం కొట్లాడితే నా జీవితం ధన్యమైపోయింది ఈ తెలంగాణ నా 5 ఏళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిందని అనుకున్నా కానీ వచ్చిన తెలంగాణ ఈ దుర్మార్గుల చేతికి పోయి ఇంత నాశనం అవుతుందని చెప్పి అనుకోలేదు అధ్యక్ష ఇంత ఘోరంగా అధ్యక్ష ఏమాట నన్ను మీరు అన్న మాటలు పోయిన అసెంబ్లీ రికార్డు చూపిస్తా నన్ను ఏమన్నారో ఏమేమి మాట్లాడినారు అధ్యక్ష తెలంగాణ కోసం కొట్లాడిన మనిషిని ఉద్యమకారుణ్ణి పార్లమెంట్ సభ్యుడిని నాకు 3 హౌస్లో పనిచేసిన అనుభవం ఉంది అధ్యక్ష పార్లమెంట్లో కౌన్సిల్లో అసెంబ్లీలో నేను ఎందుకు తప్పు మాట్లాడతా అధ్యక్ష చదువుకున్న వ్యక్తిని ఎవరి కోసం అధ్యక్ష మీరు రాజకీయాలు ఉన్నది ఎవరి కోసం ఉన్నాం అధ్యక్ష